మిత్రులకు నమస్కారం. మాది సర్పల్లి తండా, సిరికొండ మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బిల్డింగు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఎమ్మెల్యే సార్ దృష్టికి వెళ్ళినాం. అయినా వాళ్ళు బీసీ కాలనీలో నిర్మిస్తా అని చెప్పి చేస్తే మేము ధర్నాకు దిగి దాన్ని ఆపేయడం జరిగింది. కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఆగిన తర్వాత సార్తో మాట్లాడి, ఎమ్మెల్యే సార్తో మాట్లాడి అంత డిస్టిక్ నాయకులు బంజారాలను తీసుకుపోయి మీటింగ్ పెట్టించి మాట్లాడితే మధ్యలో కట్టాలని చెప్పిండ్రు. అయితే ఆ సార్ ఒప్పుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టమంటే మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టి అటనే ఉంచేసిండ్రు. ఇప్పుడు అది బిల్డింగ్ ఖచ్చితంగా ఈ మధ్యలోనే కట్టాలని చెప్పి మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆ సార్ మేము కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చుట్లా మేము ఆగినాము. లేదంటే అది కాకపోతే మేము మళ్ళీ ధర్నాకు మా బంజారా నాయకులందరినీ తీసుకొచ్చి మళ్ళీ ధర్నా చేయవలసి వస్తుంది. మరి అలాగనే మాకు వచ్చే ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇస్తలేరు, వీళ్ళు మా పార్టీ వాళ్ళు కారు అని చెప్పి మాకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తలేరు, రోడ్లు ఇస్తలేరు. అవన్నీ తండ పేరు మీద వచ్చినాయి, మా బీసీ కాలనీలకే ఇస్తున్నారు. మరి ఎందుకు అటు సగం ఇటు సగం అన్న ఇయ్యాలా కదా? ఈ మొత్తంకి జీపీ బిల్డింగ్ అంటే ఇవన్నీ అటే చేస్తా అని తన పట్టుదలతో ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా మీడియా ద్వారా మీకు తెలుపుతున్నాం, ఇప్పటికైనా మాకు మా మీద ఇది చేసి మా గరీబులకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇట్లనే కంటిన్యూ మీరు చేస్తే మేము కూడా మళ్ళీ ధర్నాలో బంజారాలను తోలుకొచ్చి మళ్ళీ ధర్నా చేయవలసి వస్తుంది. మరి ఎందుకంత కక్ష మా మీద ఇది చేస్తారు? మా వాళ్ళు ఇంత మీకు బ్లమ్మడోళ్ళు వేస్తేనే కదా, ఎస్టీ వాళ్ళు వేస్తేనే కదా మీకు ఓట్లు వచ్చి గెలిచిర్రు. ఇవాళ మా తండకు ఎందుకు అంత అన్యాయం చేస్తున్నారు? మళ్ళీ చుట్టుపక్కల ఉన్న తండ వాళ్ళకందరికి చెప్తున్న నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, బంజారాలకు అన్యాయం జరుగుతుంది, మీరు స్పందించమంటున్నా. రేపు మీరు జడ్పీటీస్కో దేనికో వచ్చినప్పుడు మాత్రం మీకు ఏది గతి ఉండదు. మీరు కూడా సార్ దాకా తీసుకుపోయి తండకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడవలసి ఉంటుంది, ఎంతైనా ఉంటుంది. మా సిరికొండ బంజారా నాయకులకు చెప్తున్నాం, డిస్టిక్ నాయకులకు చెప్తున్నాం, కాంగ్రెస్ లకు మీకు ఎన్నిసార్లు నేను మూరమొత్తుకున్నా, ఎన్నిసార్లు మీకు చెప్తున్నా, చూడు మా తండకు అన్యాయం చేస్తున్నారు అని చెప్తున్నా. మీరు దాన్ని పట్టించుకుంటలేరు. ముందు ఎలక్షన్ ముందు ఉన్నది. దీనికి మీరు జాగ్రత్తతోని మాకు వచ్చేది ఎలక్షన్ కానీ ముందే మాకు ఇవి కేటాయించాలి. లేదంటే మేము ఎలక్షన్కే బైకాట్ చేస్తాం. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాం. మళ్ళీ ఇబ్బందులు కూడా పడద్దు. ఇది తండాల మొత్తం ఇండ్లు ఊలిపోయినాయి, కారుతున్నాయి, గుర్షాలు ఉన్నాయి. వచ్చి వెరిఫై చేయండి. మేము కాలేజ్ బిల్డింగ్ లో ఉండి చెప్పుడు కాదు. మొత్తం గుర్షాలు కూలిపోతే నువ్వు ఇటుకొని అట్టుకొని ఇవ్వాలి కదా. బీసీ కాలనీలకు రోడ్డు ఇస్తావు, గేటలు ఇస్తావు, వాళ్ళకి ఎందుకు తెక్క చూపు చేస్తారు? ఏమి ఇచ్చారు మీరు? వచ్చి నుంచి ఏమి ఒక్క వస్తువు ఇస్తే చూపించండి. ఎందుకు అంత అన్యాయం చేస్తారు? గెలిచి మాకే అన్యాయం చేస్తారు. ఇది సరైనది కాదు. ఇది మాత్రం మీరు చేయవలసిందే, సహకరించగలని కోరుకుంటాం.